వాడిపోతుంది, గడ్డిలాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా ఇక్కడ ఉండటం మీది. రండి, వస్తారా? ఈ లైన్ వరకు వెళ్ళి వస్తాం, స్వార్థ చేసి వద్దాం. రండి. వాడిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. పాలరాతి పైన నీవు నడచినగాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగినగాని, పాలరాతి పైన నీవు నడచినగాని, పట్టు వస్త్రాలు నీవు తొడిగినగాని, అందరమ పైన కూర్చున్నగాని, అందరంత స్థితిలో నీవున్నగాని, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం, కన్ను మోయడం ఖాయం, నిన్ను మోయడం ఖాయం. పాపాలు విడుగు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడుగు నేస్తమా, కలుపుకో యేసుని మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది, పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానమున్నదని నీవు బ్రతికిన గాని, డబ్బుతో కాలాన్ని గడిపిన గాని, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా, జ్ఞానము నిన్ను తప్పించదు తెలుసా, డబ్బు నిన్ను రక్షించదు తెలుసా. మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, మరణము రాకముందే అది నిన్ను చేరకముందే, పాపాలు విడుగు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడుగు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా, ఇలలో నీవు నేను స్థిరము కాదుగా, ధరలో మనకేది స్థిరము కాదుగా. ఎంత సంపాదించి వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా, ఎంత సంపాదించి వ్యర్థము తెలుసా, ఏది నీతో రాదని తెలుసా. వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, వాడిపోయి రాలక ముందే, ఎత్తి పారవేయక ముందే, పాపాలు విడుగు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా, పాపాలు విడుగు నేస్తమా, ప్రభుని చేరు మిత్రమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. ఏ దినమందైనా ఏ క్షణమైనా, ఏ దినమందైనా ఏ క్షణమైనా
రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా, రాలిపోతుంది నేస్తమా, వాడిపోతుంది నేస్తమా. పువ్వు లాంటిది జీవితం రాలిపోతుంది, గడ్డి లాంటిది జీవితం వాడిపోతుంది. హల్లెలూయా. యేసుక్రీస్తు నామాన్ని బట్టి ఈ ప్రాంత ప్రజలందరికీ శుభము కలుగును గాక. ప్రియ దేవుని పిల్లలారా, ఈ యొక్క సాయంకాల సమయంలో యేసుక్రీస్తుని గురించి మీకు పరిచయం చేయటంలో ఎంతో సంతోషిస్తూ ఉన్నాం. ఎందుకనగా సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనల్ని ఎంతగా ప్రేమిస్తున్నాడో తెలుసుకున్నకు దేవుడు గొప్ప అవకాశం మనకి ఇచ్చినాడు. కనుక మానవుని యొక్క జీవితంలో మనం అనుకుంటూ ఉంటాం ఏమనంటే ఎంతో విలువైనది, ఎంతో అమూల్యమైనది, ఎంతో శ్రేష్టమైనది అని మనం చూస్తూ ఉంటే అది ఏందా అంటే మానవుని యొక్క జీవితం. కానీ మానవుడు అనుకుంటూ ఉంటాడు ఈ లోకంలో నాకు ఆస్తి చాలా విలువైనదని, లేదంటే సంపద చాలా విలువైనదని, లేదు అంటే బంగారము మరేవో తనకు ఎంతో విలువైనది అనుకుంటూ ఉంటాడు. కానీ అసలుకైన విలువైనది ఏందే అంటే తన యొక్క ప్రాణము. తన ప్రాణమును పోగొట్టుకుంటే ఇంక మరి దానికంటే ఇంక విలువైనది ఏది లేదు. కనుక ఇటు గొప్ప విలువైన యొక్క జీవితాన్ని ఇచ్చినటువంటి గొప్ప దేవుని మనము తెలుసుకోవాలని ఈ యొక్క సాయంకాల సమయంలో మేము మీ వద్దకు వచ్చి ఉన్నాం. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, ఈ యొక్క సాయంకాల సమయంలో మనకి ఇటువంటి గొప్ప జీవితాన్ని ఇచ్చినటువంటి దేవుడు, తర్వాత మనకి ఏమైతే ఉందో రక్షణ, ఆ రక్షణను మనకి ఉచితంగా ఇచ్చినటువంటి ఆ గొప్ప దేవుని మనము తెలుసుకోవాలని ఈ సాయంకాల సమయంలో మేము మీ వద్దకి వచ్చి ఉన్నాం. మహోన్నతుడు పరిశుద్ధుడైన దేవుడు మనల్ని ప్రేమించాడు. కనుకనే 2025 సంవత్సరాల క్రితం మహిమాన్వితుడైన దేవుడు ఆ మహిమను విడిచిపెట్టి ఈ లోకానికి ఏమీ లేని రిక్తునిగా మానవుని శరీరంగా నీవు నేను ఎట్లాగైతే జీవిస్తున్నామో అలాగా మన కోసం ఈ లోకానికి ఆయన రావాల్సి వచ్చింది. ఎందుకు ఆయన రావాల్సి వచ్చింది, ఆయన ఎందుకు వచ్చాడు అని ఆలోచన చేస్తూ ఉంటే ఆ బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది. ఏమనంటే పాపం వలన వచ్చు జీతము మరణము అంట. అట్టి మరణాన్ని తప్పించడానికి ఎవరు రావాలయ్యా అంటే ఇదిగో ఒక ఆజ్ఞ ఇవ్వబడింది. ఆ ఆజ్ఞను ఎవరైతే తయారు చేశారో, క్రియేట్ చేశారో ఆ ఆజ్ఞ సంబంధించినటువంటి ఆ వ్యక్తే రావాలి. శాసనం చేసినటువంటి ఆ వ్యక్తే రావాలి. ఏంటి అంటే బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది, ఆజ్ఞ అతిక్రమమే పాపం అంట. మనం అనుకుంటాం ఏ దొంగతనం చేశాడనో లేదా వేరు చేశాడనో, కానీ బైబిల్ ఈ రీతిగా సెలవిస్తుంది మాట వినకపోవటమే అంటే ఆజ్ఞ అతిక్రమించడమే పాపముగా పరిగణించబడుతూ ఉంది. సో ఆ పాపం నుంచి ఆ విడుదల కలుగొచ్చడానికి, పాపం వల్ల వచ్చే జీవితం మరణం కదా, అట్టి మరణం నుంచి ఆ విడుదల కలుగొచ్చడానికి దేవుడు ఈ లోకానికి రావాల్సి వచ్చింది. దేవుడు వచ్చిన తర్వాత ఆ పాపాన్ని కానీ మరణం కానీ ఎలా విడుదల చేస్తారు అంటే ఒకటే, ఆయన ఈ లోకానికి పరిశుద్ధుడిగా వచ్చాడు, పరిశుద్ధుడిగా జీవించాడు, పరిశుద్ధుడిగా ఏవైతే మరణ శాసనం రాయబడి ఉందో ఆ శాసనాన్ని తప్పించడానికి, విరచడానికి, ఆ శాసనం నుంచి ప్రజలందరినీ విడిపించడానికి సర్వలోక రక్షకుడైన దేవుడే ఆయనే ఈ లోకానికి మానవునిగా వచ్చి తనకు తానుగానే చనిపోయి ఈ లోకంలోకి తనకు తానుగా చనిపోయి ఆయన సజీవుడై మరలా తిరిగి లేచి ఉన్నాడు. ఆయన ఎందుకు చనిపోవలసి వచ్చింది అంటే ఆ సృష్టికర్త అయిన దేవుడు ఆ మరణ శాసనాన్ని రాసినటువంటి గొప్ప దేవుడు మరణం నుంచి విడిపించడానికి ప్రతి మానవాళిని ఆయన చనిపోవలసి వచ్చింది. కనుకనే ఈ లోకంలో ఏ ఒక వ్యక్తి కూడా మరణాన్ని చేయించిన వ్యక్తి లేనే లేదు. కనుక ఒక్క యేసు ప్రభు వారు మాత్రమే మరణాన్ని చేయించాడు. నీవు నేను మనమందరము ఆ యేసు ప్రభు వారు ఎందుకు వస్తే ఆయన అంటున్నాడు, ఇదిగో సర్వ సృష్టికి ఆధారభూతుడైన యేసు ఎందుకు నీవు వస్తే నీ పాపమును నీవు ఒప్పుకుంటే ఆయన కడిగి వేసి నేను పవిత్రుడుగా చేస్తా అంటున్నాడు. అలా చేయడం వల్ల ఏమవుతుంది అంటే
మనం కూడా ఆ పరిశుద్ధుడిగా తయారు చేయబట్టము. రెండవది ఆ నిత్య నరకాన్ని తగ్గించుకొని పరలోకానికి మనం వెళ్ళగలము. సో అంతంత ఆయన ఈ లోకానికి వచ్చి మరణించి చనిపోయి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళినాడు. నీవు నేను కావాల్సిన ఆ సిద్ధపాటుని ఏర్పాటు చేస్తున్నాడు. కనుక ఆయన మొదటిసారిగా మానవుడిగా వచ్చి ఉన్నాడు. ఆయన మరలా రాబోతూ ఉన్నాడు రెండవసారి. ఆయన రెండవసారి వచ్చినప్పుడు ఎవరైతే యేసు ప్రభువును తెలుసుకుని అంగీకరిస్తారో వారందరికీ తన పిల్లలయ్యే అధికారం ఇచ్చాడు. కనుక ఆ పిల్లలందరినీ తనతో పాటు నివాసం చేయడానికి ఆయన పరలోకానికి తీసుకోవడానికి రాబోతున్నాడు. కనుక ఆ పరలోకానికి వెళ్ళడానికి మనకు ఒక క్వాలిఫికేషన్ కావాలి, ఒక అర్హత కావాలి. ఏంటంటే యేసు క్రీస్తు పిల్లలుగా మనం ఉండాలి. ఆ పిల్లలుగా ఉంటేనే మనం వెళ్ళగలం. సో అది ఎలాగ వస్తుంది అంటే దేవుడు ఏం చెప్తున్నాడు, ఉచితంగానే ఇస్తా అన్నాడు. అంటే ఎలాగంటే ఏసే దేవుడు అని మనం తెలుసుకొని నీ బ్రతుకు మార్చుకోవా, పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము, పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపము మానవా నీ దైవ చెంత చేరి నీ బ్రతుకు ఎంతకాలము పాపములోనే బ్రతుకుచుందు, ఎంతకాలము శాపములోనే కొట్టబడుదు, ఎంతకాలము వ్యసనపరుడవై తిరుగుతుందు, ఎంతకాలము దుఃఖములోనే మునిగి ఉండదు. యేసుని నమ్మి పాపము నుండి విడుదల పొందుము, యేసయ్య తన రక్తముతో నీ పాపం కడుగును. ఓ మానవా నీ పాపం మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. ఎంతకాలము దేవుని విడిచి తిరుగుచుందువు, ఎంతకాలము దేవుడు లేక బ్రతుకుచుండవు, ఎంతకాలము దేవుని మాటను ఎదిరించెదవు, ఎంతకాలము దేవుని నీవు దుఃఖపడుతువు. యేసయ్యే నీ పాపము కొరకు ప్రాణం పెట్టెను, యేసయ్యే నిన్ను రక్షించి పరమున చేర్చును. ఓ మానవా నీ పాపము మానవా యేసయ్య చెంత చేరి మానవా నీ పాపము మానవా యేసయ్య చెంత చేరి నీ బ్రతుకు మార్చుకోవా. పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము, పాపములోనే బ్రతుకుచున్నచో చెడును నీ దేహము, పాపములోనే మరణించినచో తప్పదు నరకము. ఓ మానవా నీ పాపం మానవా ఇక్కడ ఉంటున్నారా? యేసే నీ తోడు, యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చును, యేసు మరణించి మరి లేచెను, నిన్ను ప్రేమించి దరి చేర్చును. నీ జీవితం విలువైనది, ఏనాడు ఏ మరకు శ్రీ యేసు నామం నీకెంత క్షేమం, ఈనాడే యోచించుమా. ఓనేస్తమా తెలియునా ప్రభు యేసు
అండ్ జనరల్ స్టోర్ నూతన ప్రైజ్ ది లార్డ్. రక్షకుడు, ప్రభు, సృష్టికర్త, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఒక్క 5 నిమిషాలు రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉండగా మీ పనులు చక్కబెట్టుకొని శ్రద్ధగా ఆలకించాలి అని చెప్పి మీ ఆత్మీయ సహోదరుడిగా బ్రతిమలాడుకుంటున్నాం. జీవితాలను మార్చేటువంటి సువార్త, చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చే వార్త, మరణ పడక మీద ఉన్న వారికి జీవాన్నిచ్చే వార్త, అలాగే భయంకరమైనటువంటి సమస్యలతో వ్యాధి బాధలతో బాధపడుతున్న వారికి విడుదలను, స్వస్థతను, విముక్తినిచ్చేటువంటి వార్త నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క వార్త. ఆ యేసుక్రీస్తు వారు 2024 సంవత్సరాల క్రితం సకల చరాచర సృష్టిని కలగజేసినటువంటి ఆ దేవాది దేవుడు ఈ లోకానికి రావలసి వచ్చింది. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన రావడానికి ప్రధానమైనటువంటి కారణము పాపములో కొట్టుమిట్టాడుతూ నరకానికి పాత్రుడవుతున్నటువంటి మానవాళిని రక్షించడం కోసమై ఈ లోకానికి రావలసి వచ్చింది. ఆయనే నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఏ పాపము చేయలేటువంటి ఆయన శిలువ మరణాన్ని అనుభవించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ నాడు లేచిన వాడు, మృత్యుంజయుడు, సజీవుడు, ఆత్మస్వరూపిగా ఉన్నవాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. మానవుని ముందు 2 మార్గాలు ఉంచబడి ఉన్నాయి. ఒకటి పరలోకము, 2 నరకము. నరకము భయానకమైనటువంటి ప్రదేశము. మానవుడు ఈ భూమి మీద తను చాలించిన తర్వాత, అనగా మరణించిన తర్వాత పోయేటువంటి 2 ప్రదేశాలున్నాయి. అయితే ఒకటి నరకమైనా ఉండాలి, 2 పరలోక రాజ్యమైనా ఉండాలి. నరకము భయానకమైనది. అక్కడ పండ్లు కొరకుటయు, వేదన, అగ్ని ఆరదు, పురుగు చావదు, మరణము రమ్మన్నా రాదు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నా బ్రతుకు నా ఇష్టమని బ్రతికే ప్రతి వారికి కూడా నరక ద్వారం అనేది వెయిట్ చేస్తా ఉంది. అది నరక ప్రవేశము. మరి పరలోక రాజ్యాన్ని ప్రవేశించాలి అంటే ఏమి అర్హతలు ఉండాలి? సకల చరాచర సృష్టిని కలగజేసినటువంటి దేవాది దేవుని మీద నమ్మకం ఉంచి ఆయన మాటకు లోబడి ఆయన యొక్క ఆజ్ఞానుసారంగా జీవించే ప్రతి వారు కూడా పరలోక రాజ్యానికి అర్హులవుతారు. అక్కడ దేవాది దేవునితో నిత్యము సహవాసం చేసేటువంటి నిత్య జీవముతో నిండినటువంటి ప్రదేశమే ఆ యొక్క మహిమ ప్రదేశము. అదే పరలోక రాజ్యము. సదా దేవునితో సహవాసం చేసేటువంటి ప్రదేశము పరలోక రాజ్యము. కనుక ఇప్పుడు చెప్పండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నరకము కావాలా, పరలోక రాజ్యము కావాలా? నే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప పరలోక రాజ్యానికి ఎవరు రాలేరు అని చెప్పి యేసుక్రీస్తు స్వయంగా చెప్పి ఉన్నాడు. అందుకనే మానవాళికి ఇచ్చే సందేశం ఏంటో తెలుసిన, నీ మణిమాణిక్యాలు, లేకపోతే నీ అమ్మచందాలు, నీ డబ్బు, నీ పలుకుబడి దేవునికి అవసరం లేదు. నీ హృదయంలో దేవునికి స్థానం ఇస్తే ఆయన నీ హృదయంలోకి వచ్చి నివాసం చేయడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. ఓ మానవుడా, నీ జీవం ఏపాటిది? ఇంతలో కనిపించి అంతలో మాయమై ఆవిరి వంటిది కాదా? నీటి మీద బుడగ లాంటిది కాదా? రాలిపోయే గడ్డి పువ్వు లాంటిది కాదా? మానవ జీవితానికి గ్యారంటీ లేదు. ఏ క్షణం ఏం జరుగుతుందో చెప్పలేము. కనుక గ్యారంటీ లేని ఈ జీవితానికి హంగులు, ఆర్భాటాలు, కక్షలు, కార్పణ్యాలు, ఏదేదో సాధించాలని పరుగులు, ఉరుకులు తీస్తా ఉన్నాం. ఏది కొనాలన్నా కూడా పరిశీలించి, పరిశోధించి, విచారణ చేసి చాలా జాగ్రత్తగా కొంటాం ప్రతి వస్తువుని కూడా. మరి నిన్ను సృష్టించినటువంటి దేవుడు ఎవరు తెలుసుకోవాల్సిన బాధ్యత లేదా? ఆయన ఎవరు, ఎంతటి వాడు, ఏమై ఉన్నాడో, ఆయన శక్తి ఎంతదో అని చెప్పి తెలుసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి మానవుని మీద ఉన్నది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మానవుడు ఈ భూమి మీద చనిపోకముందే నా దేవుడు ఎవరు, పరలోకము, నరకమని ఉన్నాయి, అవి ఏంటి అని తెలుసుకోవలసినటువంటి, అన్వేషణ చేయాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరి మీద ఉంది. నరకాన్ని తప్పించుకొని పరలోక రాజ్యానికి వెళ్ళాలి అంటే యేసు ఒక్కడే మార్గమై ఉన్నాడు. ఆయన నమ్ముకు. నీవు ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా కూడా నిన్ను మరణ పడక మీద నుంచి కూడా లేవనెత్తగలిగిన వాడు, నిన్ను నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లగలిగిన వాడు, నీ కోసం, నా కోసం, సర్వ మానవాళి కోసం చనిపోయి తిరిగి లేచిన వాడు నేను ప్రకటిస్తున్న ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన ప్రేమకు అవధులు లేవు. నీవు నీ కన్న బిడ్డలైనా ప్రేమించకపోవచ్చు, కానీ
నీ తల్లిదండ్రులైనా నిన్ను ప్రేమించకపోవచ్చు, కానీ నీ ఇరుగు పొరుగు వారి, నీ బంధువులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఎవరైనా ప్రేమించకపోవచ్చు, కానీ నేను ప్రకటిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తు చివరి వరకు ప్రేమించేవాడు, నిన్ను ఎడుగునవాడు, నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్లేవాడు ఆయన ఒక్కడే. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరణ పడక మీద ఉన్నావేమో, భయంకరమైన వ్యాధి రోగములతో బాధపడుతున్నావేమో, చెప్పుకోలేని సమస్యలతో, కుటుంబ సమస్యలతో సతమతమవుతూ మరణమే శరణ్యమంటూ బ్రతుకుతున్నావేమో, ఇప్పుడు ఈ వార్త, ఈ సువార్త నీ వీధులకు వచ్చిందంటే దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇకనైనా మార్పు చెందు, నీ పాప జీవితాన్ని విడిచిపెట్టు, పరిశుద్ధంగా, యథార్థంగా, నీతిగా బ్రతకడానికి, యేసుక్రీస్తును నమ్ముకొని బ్రతకడానికి ప్రయత్నించు. దేవుడు నిన్ను నరకాన్ని తప్పించి పరలోక రాజ్యానికి తీసుకెళ్తాడు. అట్టి కృపా జ్ఞానము దేవుడు మనందరికీ దయచేయును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సర్వం కోల్పోకముందే, ఉగ్రత దిగిరాకముందే, సర్వం కోల్పోకముందే, ఉగ్రత దిగిరాకముందే, సర్వం కోల్పోకముందే, మరణించు రక్షకుని అనుకున్న సమయమున చచ్చిపోయాకుని ఆలస్యం చేయక, ఆలస్యం చేయక, ఆలస్యం చేయక, రాకముందే, సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగిరాకముందే. వస్తున్నాడెన్నయ్యలో మన యేసన్న ఎన్నయ్యలో, వస్తున్నాడెన్నయ్యలో మన యేసన్న ఎన్నయ్యలో, మేఘాల మీద ఎన్నయ్యలో మన యేసన్న ఎన్నయ్యలో, మేఘాల మీద ఎన్నయ్యలో మన యేసన్న ఎన్నయ్యలో, పరిశుద్ధులందరి ఎన్నయ్యలో మరి తీసుకుపోతాడెన్నయ్యలో, పరిశుద్ధులందరి ఎన్నయ్యలో మరి తీసుకుపోతాడెన్నయ్యలో, పాపులందరూ ఎన్నయ్యలో మరి పాలపిస్తాడెన్నయ్యలో, పాపులందరూ ఎన్నయ్యలో మరి పాలపిస్తాడెన్నయ్యలో, వస్తున్నాడెన్నయ్యలో మన యేసన్న ఎన్నయ్యలో, వస్తున్నాడెన్నయ్యలో మన యేసన్న ఎన్నయ్యలో, దోషులందరూ ఎన్నయ్యలో మరి దొల్లిపోతారెన్నయ్యలో, దోషులందరూ ఎన్నయ్యలో మరి దొల్లిపోతారెన్నయ్యలో, వ్యభిచారులందరూ ఎన్నయ్యలో మరి వేడుస్తుంటారెన్నయ్యలో, వ్యభిచారులందరూ ఎన్నయ్యలో మరి వేడుస్తుంటారెన్నయ్యలో, అబద్ధీకులందరూ ఎన్నయ్యలో మరి అరుస్తూ ఉంటారెన్నయ్యలో, అబద్ధీకులందరూ ఎన్నయ్యలో మరి అరుస్తూ ఉంటారెన్నయ్యలో, వస్తున్నాడెన్నయ్యలో మన యేసన్న ఎన్నయ్యలో, వస్తున్నాడెన్నయ్యలో మన యేసన్న ఎన్నయ్యలో, చేతపడము ఎన్నయ్యలో ఇది శివరాగడియలో ఎన్నయ్యలో, చేతపడము ఎన్నయ్యలో ఇది శివరాగడియలో ఎన్నయ్యలో, వారి మనసు పొన్ను ఎన్నయ్యలో నీవు చేరుమ పర్లేకం ఎన్నయ్యలో, వారు మనసు పొన్ను ఎన్నయ్యలో నీవు చేరుమ పర్లేకం ఎన్నయ్యలో, వస్తున్నాడెన్నయ్యలో మన యేసన్న ఎన్నయ్యలో, మేఘాల మీద ఎన్నయ్యలో మన యేసన్న ఎన్నయ్యలో, మేఘాల మీద ఎన్నయ్యలో మన యేసన్న ఎన్నయ్యలో,
మనుషులందరి ఎన్నియలే మరి తీసుకుపోతాడెన్నియలే మనుషులందరి ఎన్నియలే మరి తీసుకుపోతాడెన్నియలే పాపులందరూ ఎన్నియలే మరి పాలనిస్తాడెన్నియలే పాపులందరూ ఎన్నియలే మరి పాలనిస్తాడెన్నియలే వద్దన్నాడెన్నియలే మన దేశంలో చెల్లు ఎన్నియలే వద్దన్నాడెన్నియలే మన దేశంలో చెల్లు ఎన్నియలే వద్దన్నాడెన్నియలే మన దేశంలో చెల్లు ఎన్నియలే వద్దన్నాడెన్నియలే మన దేశంలో చెల్లు ఎన్నియలే. హల్లెలూయా. Praise the Lord. మా శుభాభివందనాలు తెలియచేసుకుంటా ఉన్నాం. చూడండి, ఎప్పుడు ఎక్కడ ఏమి జరుగునో ఎవరికి తెలియదు గనుక దేవుడు అంటా ఉన్నాడు, రేపు మనది కాదు నేడే మనకి రక్షణ దినమని దేవుడి వాక్యం స్పష్టంగా తెలియచేస్తా ఉంది. కనుక ఎక్కడ చూసినా మనం వినగూడనటువంటి వార్తలు వింటా ఉన్నాం. ఎక్కడ మనము న్యూస్ పేపర్స్ లో చూసినా, టీవీలలో చూసినా, సెల్ ఫోన్స్ లో చూసినా గానీ, ఎక్కడ చూసినా గానీ ఏదో ఒకటి మనల్ని వెంటాడుతూనే ఉంది. కారణం ఏంటయ్యా అంటే దేవుడు చెప్తా ఉన్నాడు, పాపం వలన వచ్చి జీతం మరణము, అయితే దేవుని కృపావరం వలన మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు నిత్య జీవం అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. దేవుడు అంటా ఉన్నాడు, పాపం వలన మనం బ్రతికి జీవించి మరణించినట్లయితే మనకు నిత్య నరకానికి వారసులం అవుతామని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక ఆ పాపము నుంచి మనల్ని విడిపించడానికే దేవాతి దేవుడు తనను తాను రిక్తినిగా చేసుకుని మానవ అవతారిగా ఈ భూమి మీదకి క్రీస్తు శాఖం 1వ శతాబ్దంలోకి నరరూపదారుడిగా ఈ భూమి మీదకి వచ్చి 33.5 సంవత్సరాలు జీవించి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి తను తాను కనపరుచుకుని ఒక మార్గదర్శిగా మానవుణ్ణి రక్షించడానికి, ఒక మానవుడిగా నీ కోసం నా కోసం ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. అంత మాత్రమే కాదు గాని మృత్యుంజయుడు సజీవుడై తిరిగి లేచాడు. కనుక ఎందుకయ్యా అంటే మనం పాపంలో నుండి నిత్య నరకానికి పాత్రలం కాకూడదని ఆ దేవాతి దేవుడు ప్రాణం పెట్టి ఆ ప్రాణానికి మనకి విమోచన ఇచ్చాడు. కారణం ఏంటంటే మనం నరకానికి వెళ్ళకూడదు, నిత్య జీవానికి అంటే పరలోకానికి లేదా స్వర్గానికి వైకుంఠానికి చేరాలని ఆ దేవాతి దేవుడు ఆ కలువరి శిలువలో ప్రాణం పెట్టాడు. ప్రాణం పెట్టకపోతే మనకి పాప క్షమాపణ లేదని మన బైబిల్ చెప్తా ఉంది. కనుక పాపం వలన వచ్చి జీతం మరణం కనుక ఖచ్చితంగా మనకి విమోచన కావాలి అంటే రక్తం చిందించబడాలి. కనుక ఆ రక్తం కలువరి శిలువలో దేవాతి దేవుడు నీవు నేను పొందవలసినటువంటి ఆ యొక్క శిక్షను ఆయన భరించాడు. కనుకనే ఇక నుంచి మనం మన పాపాలు పోవాలి అంటే, శాపాలు పోవాలి అంటే ఎటువంటి జంతువులను బలివ్వటం లేదు. కానీ ఆయన్ని మనం సొంత రక్షకుడిగా అంగీకరించినట్లయితే మన హృదయాడు నీకున్నటువంటి సమస్యల నుంచి విడిపించడానికి సమర్థుడై ఉన్నాడు. ఆయనకి ఇవ్వాల్సినటువంటి ఏంటయ్యా అంటే నీ హృదయాన్ని ఆయనకి ఇస్తే చాలు. నువ్వు సొంత రక్షకుడిగా ఆయన్ని అంగీకరిస్తే చాలు. ఆయన కొరకు నీవు బాప్తిసం తీసుకొని ఆయన బిడ్డగా, ఆయన కుమారుడిగా, ఆయన కుమార్తెగా ఎప్పుడైతే బ్రతుకుతావో పరిశుద్ధంగా, పవిత్రంగా, శుద్ధిగా, యథార్థంగా, నీతిగా, న్యాయంగా ఎవరైతే బ్రతుకుతారో వారు మాత్రం నిత్య జీవానికి వెళ్తారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తా ఉంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, ఎప్పుడు మనకి ఏది సంభవించిందో తెలియదు, ఎక్కడ ఎప్పుడు ఏది జరిగిద్దో తెలియదు. కనుక మన హృదయం ప్రభువుకి ఇచ్చినట్లయితే ఆ దేవాతి దేవుడు మనకి ఎప్పుడు ఏది సంభవించినా మనం భయపడాల్సినటువంటి అవసరం లేదు. కారణం ఏంటంటే ఆయన మన కోసం ప్రాణం పెట్టాడు. మనం చనిపోయినా గాని తర్వాత మనకి ఎటువంటి భయం లేకుండా ఆ పరలోకానికి చేరతాం. కనుక ఈ లోకంలో మనం బ్రతికి ఉన్నంతసేపు ఏది మనం వశం చేసుకోలేదు గాని దేవుని యొక్క వాక్యాన్ని గనక మనం లోబడినట్లయితే దేవుడే మన హృదయాన్ని శుద్ధి చేసి పరిశుద్ధపరిచి ఆ దేవాతి దేవుడు ఆ కలువరి శిలువలో ప్రాణానికి విలువ రావాలి అంటే మనం కలిగినటువంటి దేవుని యొక్క వస్తే మనకు కూడా దేవుని యొక్క విలువ అర్థమవుతుంది. కనుక ప్రియమైన దేవుని సంగమా, మనం ఎటువంటి పాపంలో ఉన్నా, శాపంలో ఉన్నా, ఆర్థిక సమస్యల్లో ఉన్నా
దేవుణ్ణి గనక అంగీకరించినట్లయితే, దేవుణ్ణి గనక వెంబడించినట్లయితే దేవుడు మనకి కృప చూపే దేవుడే అన్నాడు. ఈయన కృపామయుడు, ప్రేమామయుడు, దయామయుడు కనుక ఆయన ప్రాణం పెట్టాడు మనల్ని, మరలా ఆయన తిరిగి రానయ్యన్నాడు. కనుక ఆయన వచ్చేంతలోనే మనం కనుక సిద్ధపాటు అయినట్లయితే దేవుడు ఆయనతో పాటు మనల్ని కూడా తీసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాడు. కనుక ఎప్పుడు ఏది మనకి సంభవించదో కనుక దేవుడు మనకి ఆయుష్ ఇచ్చినంతలోనే మనం కనుక ఆయన యొక్క బిడ్డలుగా ఆయన అంగీకరించినట్లయితే దేవుడు మనల్ని ఆయన సొంత బిడ్డలుగా స్వీకరిస్తా అంటున్నాడు. కనుక ఈ యొక్క విన్నటువంటి వాక్యాన్ని దేవుడు 30 60 100 ఫలింపు దయచేయాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి దేవాతి దేవునికి అలాగే ఈ ప్రాంతవాసులకి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేసుకుంటూ ఈ విన్న వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. మహోన్నతుడా, మహాగణుడా, నీ మహోన్నతమైన నామానికి లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి.